హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ నుంచి ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజెస్ అయితే ఎక్కువైపోయినాయి. 400cc వెహికల్స్ అయితే 350ccకి రెడ్యూస్ చేస్తున్నారంట, నిజమేనా? ఇప్పుడు కొనుక్కోమంటారా లేకపోతే వెయిట్ చేయమంటారా 350cc వెహికల్స్ కోసం అని చెప్పేసి చాలామంది మెసేజెస్ అయితే చేస్తున్నారు. అలాగే యూట్యూబ్లో కూడా కొన్ని కామెంట్స్ అయితే చూశాను. KTM డ్యూక్ 390, స్క్రాంబ్లర్ 400X, స్పీడ్ 400, స్పీడ్ T4, స్క్రాంబ్లర్ 400XC, NS 400Z, డామినర్ 400, అడ్వెంచర్ 390X+, ఇవన్నీ కూడా 400cc సెగ్మెంట్లో లభిస్తూ ఉన్నాయి. పాత GST ప్రకారంగా చూసుకున్నట్లయితే 28% ఉండేది. మన ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గానే 28% నుంచి 10% తగ్గించారనమాట. 18% GSTకి వచ్చింది. సో 350cc లోపు ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ప్రైస్ తక్కువలో లభిస్తూ ఉన్నాయి 18% GST వల్ల. కానీ ఇవి 400cc ఉన్నాయి కాబట్టి 28% GST కాస్త 40%కి అయితే వెళ్ళిపోయింది. సో GST అయితే పెరిగిపోయింది కాబట్టి 400cc వెహికల్స్ ప్రైజెస్ కూడా పెరిగినాయి అనమాట. 3,50,000 రూపాయల లోపు లభించే వెహికల్ ఇప్పుడు 4,20,000 రూపాయల దాకా అయితే పెరిగింది. సో కొద్దిగా ప్రైజెస్ అయితే పెరిగిపోయినాయి కాబట్టి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట ఆ వెహికల్స్ పర్చేస్ చేద్దామని చెప్పేసి. అందుకే బజాజ్ కంపెనీ ఒక డెసిషన్ అయితే తీసుకుంది. 400ccలో ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా 350ccకి రెడ్యూస్ చేసి GST స్లాబ్లోకి తీసుకురావాలని చెప్పేసి చూస్తుంది. బజాజ్ వాళ్ళు KTMని ఓన్ చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. సో బజాజ్ KTM ఓన్ చేసుకో ముందు కూడా బజాజ్ ఫ్యాక్టరీలోనే మనకి KTM వెహికల్స్ అయితే తయారయ్యాయి. సో ఇప్పుడు ట్రయంఫ్ వెహికల్స్ కూడా మనకి బజాజ్ ఫ్యాక్టరీలోనే తయారవుతున్నాయి. పూణేలో ఉండిద్ది ఫ్యాక్టరీ అయితే. సో అక్కడే తయారవుతున్నాయి కాబట్టి బజాజ్, ట్రయంఫ్, KTM ఈ మూడు వెహికల్స్లో ఏవైతే 400cc వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనకి 350ccలో తయారయ్యి లాంచ్ అవబోతూ ఉన్నాయి. ఈ ఇయర్లో మీరు ఖచ్చితంగా చాలా వెహికల్స్ అయితే బజాజ్ దగ్గర నుంచి చూస్తారు, ట్రయంఫ్ దగ్గర నుంచి చూస్తారు, KTM దగ్గర నుంచి చూస్తారు. దీనివల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే 18% GST స్లాబ్లోకి వస్తాయి కాబట్టి వెహికల్ ప్రైజెస్ కూడా తగ్గుతాయి. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట ఆ వెహికల్స్ పర్చేస్ చేయడానికి. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ అయితే వస్తుంది, పర్చేస్ చేయాలా వద్దా? లిక్విడ్ కూల్డ్ 350ccతో మనకి ఇంజిన్స్ అయితే వస్తాయి అనమాట. ఏవైతే 400ccలో ఇంజిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా 350ccకి వచ్చేస్తాయి. 349cc ఖచ్చితంగా ఉండిద్దని నేను అనుకుంటున్నాను. అందులో మనకి పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా తగ్గిద్ది. బాగా తక్కువ ఉండిద్దని నేను చెప్పను, బాగా ఎక్కువ ఉండిద్దని నేను చెప్పను. బోర్ అండ్ స్ట్రోక్ అయితే కొద్దిగా తగ్గిస్తారనమాట. సో సేమ్ ఇంజన్, మీకు ఇంజిన్ పరంగా సైజెస్ అయితే ఏమి మారవు. సేమ్ ఇంజన్, లోపల బోర్ అండ్ స్ట్రోక్ కొద్దిగా తగ్గడం వల్ల మనకి 350cc ఇంజిన్ అయితే అవుతుంది. కాబట్టి మనకి ఎంత పవర్ కావాలో అంత పవర్ అయితే ఇప్పుడు లభించింది. అంటే 400cc వెహికల్ ఏంటంటే చాలా పవర్ఫుల్ అనమాట. అంత పవర్ అవసరం లేదు. అలాగే 250cc వెహికల్ ఏంటంటే అండర్ పవర్లో ఉండిద్ది కదా. సో ఈ రెండింటికి మిడిల్లో మనకి 350ccలో ఇప్పుడు రాబోతున్నాయి కాబట్టి అదొక ప్లస్ పాయింట్. హ్యాపీగా మనము రైడ్ చేసుకోవచ్చు. అలాగే మంచి మైలేజ్ కూడా వస్తుంది. 400ccతో కంపేర్ చేస్తే 350cc ఇంజిన్స్కి కొద్దిగా బెటర్ మైలేజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొద్దిగా మెయింటెనెన్స్లో మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయకపోయినప్పటికీ కొద్దిగా గొప్ప మీకు మెయింటెనెన్స్ అయితే తగ్గిద్ది అనమాట. అలాగే తక్కువ ప్రైస్లో మనకి 350cc వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి మీరు 350cc వెహికల్స్ కోసం వెయిట్ చేసి పర్చేస్ చేయొచ్చు. లేదు నాకు 350cc వెహికల్స్ వద్దు, పవర్ అండ్ టార్క్ అయితే తగ్గిపోతున్నాయి కదా, సో నాకు అది సరిపోదు, నాకు పవర్ఫుల్ వెహికల్స్ కావాలి అనుకుంటే మీరు ఇప్పుడే పర్చేస్ చేయండి. ట్రయంఫ్లో మీకు పాత GST 28% ఏదైతే ఉందో సేమ్ అదే ప్రైస్లో సేల్ చేస్తూ ఉన్నారు. స్పీడ్ 400 కానీ, స్క్రాంబ్లర్ 400X కానీ, స్క్రాంబ్లర్ 400XC కానీ ఈ వెహికల్స్ అయితే మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. 400cc ఇంజను మీకు 40 PS పవర్, 37.5 Nm టార్క్ అయితే ఆ ఇంజన్ జనరేట్ చేస్తుంది. సో మంచి ఇంజన్స్, డిజైన్ కూడా చాలా బాగుంటుంది. మంచి మంచి కలర్స్తో మీకు 2026 వెహికల్స్ అయితే లభిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ట్రయంఫ్ షోరూమ్కి వెళ్ళి ఆ వెహికల్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. KTM డ్యూక్ 390 కూడా మీకు ప్రజెంట్ KTM షోరూమ్లో లభిస్తూ ఉన్నాయి. ఇవి కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ అయితే వస్తుంది, 350cc ఇంజిన్స్తో మనకి కొత్తగా వెహికల్స్ అయితే వస్తున్నాయి కదా, అవి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదా, అసలు కొనమంటారా వద్దా, ఒక సజెషన్ ఇవ్వండి అని చెప్పేసి. వెయిట్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్పాను కదా. సో ఇప్పుడు మీరు వెయిట్ చేసిన తర్వాత ఆ వెహికల్స్ కొంటే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాను. కొత్తగా తయారు చేసిన ఇంజన్ అంటే 400cc ఇంజన్ని తగ్గించారు, డౌన్గ్రేడ్ చేశారు కదా 350ccకి. బోర్ అండ్ స్ట్రోక్ అయితే కొద్దిగా మారుస్తారు, అప్డేట్ చేస్తారనమాట, కొద్దిగా చిన్నగా చేస్తారు. అందుకే మనకి 350cc ఇంజన్ అయితే అవుతుంది. సో అది పర్ఫెక్ట్గా ట్యూన్ చేస్తే ఓకే. పర్ఫెక్ట్గా ట్యూన్ చేయలేకపోతే మాత్రం బోర్ అండ్ స్ట్రోక్ దగ్గర లేకపోతే హెడ్ దగ్గర ఏదైనా ఒక ప్రాబ్లం రావచ్చు. లైక్ మనకి Xpulse 210లో హెడ్ దగ్గర నాకింగ్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి కదా. సో అట్లాంటి ఇష్యూస్ అయితే రావచ్చు. కాబట్టి అదొకటి మీరు మైండ్లో పెట్టుకొని వెయిట్ చేసి కొనుక్కోవాలి. ఒకవేళ ప్రజెంట్ ఉన్న డిజైన్ కాకుండా ఏమైనా కొత్త డిజైన్లో తీసుకొచ్చారనుకో, డిజైన్ బాగుంటే ఓకే. డిజైన్ బాగోకపోతే అరే పాత వెహికల్ కొనుక్కున్నా బాగుండేదే, అనవసరంగా వెయిట్ చేసి ఈ తొక్కలో డిజైన్ కొనుక్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి మీరు డిసప్పాయింట్ అవ్వరు. కాబట్టి అదొకసారి ఆలోచించుకోండి. ఇంకోటి గ్రాఫిక్స్. ప్రజెంట్ ఉన్న గ్రాఫిక్స్ అయితే మీకు నచ్చింది, ఫ్యూచర్లో ఏమైనా అప్డేటెడ్ గ్రాఫిక్స్తో తీసుకొచ్చారనుకో బాగుంటే ఓకే, బాగోకపోతే మాత్రం మళ్ళీ అక్కడ ఒక డిసప్పాయింట్ అనమాట. సో ఇవి మీరు మైండ్లో పెట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే మనకి ఇంజిన్ సైజ్ తగ్గుతుంది కాబట్టి పర్ఫెక్ట్గా ట్యూన్ చేస్తే హ్యాపీగా కొనుక్కోవచ్చు, మంచిగా సక్సెస్ అవుతుంది. మెయింటెనెన్స్ అయితే కొద్దిగా తక్కువ ఉండిద్ది, మంచి మైలేజ్ అయితే వస్తుంది. అలాగే మనకి మరీ పవర్ అండ్ టార్క్ అయితే ఎక్కువ ఉండదు, పర్ఫెక్ట్గా సరిపోయిద్ది అనమాట. మంచి స్పీడే వెళ్తాయి, పర్ఫెక్ట్గానే ట్యూన్ చేస్తారు KTM అండ్ ట్రయంఫ్ వాళ్ళు.
సో వెయిట్ చేయడం వల్ల ఉపయోగం ఉంది, అలాగే మైనస్ కూడా ఉంది. ఆ మైనస్ ఏంటో కూడా మీకు చెప్పాను కదా, దీన్ని బట్టి ఆలోచించుకోండి మీరే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఎవరైతే మీ ఫ్రెండ్స్కి ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. వెయిట్ చేయాలనుకుంటే వాళ్ళు వెయిట్ చేస్తారు, లేకపోతే కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే కొనుక్కుంటారు. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.